హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు ఒకటో భాగాన్ని వినిద్దాం. అర్చన, అర్చన, నిద్రలే. ఎంతసేపు నిద్రపోతావు? మార్నింగ్ 8 అవుతుంది. ఇంతసేపు నిద్రపోతే ఎలా చెప్పు? లే అని అంటూ నిద్ర లేపుతోంది అర్చన వాళ్ళ తల్లి లక్ష్మి. అబ్బా అమ్మ, ఏంటిది అరుస్తున్నావు? లేస్తున్నాను అంటూ ముఖంపై ముసుగు కప్పి ఉన్న దుప్పటి తీస్తూ కళ్ళు తెరిచింది అర్చన. అమ్మా, ఎందుకలా ఓ అరుస్తున్నావు అంటుంది అర్చన. ఏంటా, టైం చూడు, ఇంతవరకు నిద్రపోతే ఎప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తావు? ఏమైందమ్మా అంటూ వాచ్ వైపు చూస్తూ కంగారుగా 8 అయ్యిందా అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపు పరుగులు తీసింది అర్చన. ఇంత లేటుగా లేవడం ఎందుకు, పరుగులు తీయడం ఎందుకు అని అంటూ అరుస్తున్నది లక్ష్మి. అబ్బా, ఏమైంది లక్ష్మి, అలా అరుస్తున్నావు అమ్మాయి మీద అంటూ అర్చన వాళ్ళ తండ్రి కుమార్ గారు అంటారు. నాది అరుపులా? టైం అయిందంటే అంటుంది ఆవిడ. నైట్ ఆఫీస్ నుంచి వచ్చి నిద్రపోవడానికి కొంచెం లేట్ అయిందిలే, అందుకే ఈరోజు కొంచెం లేటుగా లేచింది, అందుకని అమ్మాయి మీద అరస్తావా అంటాడు కుమార్. అవును, దానిని ఏమైనా అంటే మీరు రెడీగా ఉంటారు దానికి వకాలతో పుచ్చుకోవడానికి. ఇప్పుడు నేనేమన్నానే నా మీద అరుస్తున్నావు? లేట్గా లేచినా త్వరగానే రెడీ అవుతుందిగా నా కూతురు అంటారు కుమార్ గారు. అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అర్చన, వరల్డ్లో బెస్ట్ నాన్న అని అంటూ తండ్రిని హత్తుకొని, అలా చెప్పండి నాన్న, నేను ఎప్పుడు లేటుగా లేచినా త్వరగానే రెడీ అవుతాను అంటుంది అర్చన. అమ్మ, త్వరగా టిఫిన్ పెట్టు, టైం అవుతుంది అంటూ రెడీ అయి వచ్చింది అర్చన. వచ్చి కూర్చో అంటూ, ఏవండి మీరు రండి, మీ గారాల కూతురికి తినిపించకుండా మీరు తినరు కదా, కూర్చోండి అంటూ టిఫిన్ ప్లేట్లో పెడుతుంది లక్ష్మి. కుమార్ గారు అర్చనకి టిఫిన్ తినిపిస్తూ తాను కూడా తింటూ ఉంటాడు. లక్ష్మి కుమార్ల గారికి ఏకైక కూతురు అర్చన. అర్చన అంటే ఇద్దరికీ పంచప్రాణాలు. అర్చనకి కూడా తల్లిదండ్రులంటే అంతే ప్రాణం. భోజనం అయిపోయిన తర్వాత, అమ్మ, నాన్న, మీరిద్దరూ ఇలా రండి అంటూ పూజ గదిలోకి పిలిచి భగవంతుడికి నమస్కరించుకొని తన తల్లిదండ్రుల దగ్గర బ్లెస్సింగ్స్ అడుగుతోంది అర్చన. ఏమైందిరా, ఈరోజు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు అన్నారు కుమార్ గారు. ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నాను నాన్న. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నాకు ప్రమోషన్ వస్తుంది, అది సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి అంటూ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ బ్లెస్ చేస్తూ, నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా అది సక్సెస్ అవుతుంది తల్లి, ఇది కూడా కంపల్సరీ సక్సెస్ అయ్యే తీరుతుంది, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు నీ వెంటే ఉంటాయి అంటూ బ్లెస్ చేస్తూ ఉంటారు. అర్చన, అలా అత్తయ్య ఇంటికి కూడా వెళ్ళమ్మా, అత్తయ్య మామయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకో తల్లి అని తన తల్లి అంటూ ఉంటే, తల్లి వైపు ఒక్కసారిగా చూస్తూ అర్చన ముఖంలో సంతోషం కాస్త బాధగా మారి కొంతసేపు ఆలోచనలో మునిగిన అర్చనని తడతారు అర్చన తల్లిదండ్రులు. అర్చన ఆలోచన నుండి బయటకొచ్చి సరే అని తలూపి బయటికి అడుగులు వేసింది అర్చన. అర్చన ఒక ఇంటి ముందు ఆగి డోర్ బెల్ కొడుతూ ఉంది. బెల్లు సౌండ్తో ఆ ఇంటి పని మనిషి డోర్ తీసి ఎదురుగా చూసి ఉన్న అర్చనను చూసి సంతోషంతో, అమ్మాయి గారు మీరా అంటూ నవ్వుతూ, రండి రండి అమ్మాయి గారు, వాళ్ళు లోపలున్నారు రండి అంటూ లోపలికి తీసుకెళ్తోంది పనావిడ. అమ్మా అమ్మా, అర్చనమ్మ వచ్చారమ్మా అంటూ పని మనిషి పిలుస్తూ ఉంటే పట్టరాని ఆనందంతో బయటికొచ్చారు అర్చన వాళ్ళ మేనత్త అన్నపూర్ణ, మేనమామగారు పరమేశ్వరరావు అర్చన తల్లి లక్ష్మికి తోడబుట్టిన అన్నయ్య. చెల్లెలి కూతురు అర్చన అంటే చాలా ప్రేమ. చాలా కాలం తర్వాత వారిని కలవడానికి వచ్చింది అర్చన. అందుకే పట్టరాని ఆనందంతో పరుగున వచ్చి అర్చనని కౌగిలించుకుంటారు. ఎలా ఉన్నావు తల్లి, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు, ఇన్ని రోజులకి మమ్మల్ని చూడాలని పలకరించాలని అనిపించిందా నీకు అంటూ అర్చన నుదుటి మీద ముద్దు పెట్టి బాధపడుతూ పలకరించాడు పరమేశ్వరరావు. అదేం లేదు మావయ్య, నాకు కూడా రావాలని ఉండేది, కానీ ఆఫీస్ పనుల వల్ల కుదిరేది కాదు, అందుకే రాలేకపోయాను అంటూ తన మేనత్త అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటూ, ఎలా ఉన్నారు అత్తయ్య అంటూ అడుగుతుంది అర్చన. అన్నపూర్ణ బాధపడుతూ అర్చనని హత్తుకొని, మేం చాలా బాగున్నాం, ఇక్కడ నిన్ను చూసి ఇంకా బాగున్నాం అంటుంది కళ్ళల్లో వచ్చే కన్నీరుని తుడుచుకుంటూ. అత్తయ్య ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు అని తన అత్తయ్య కళ్ళల్లో కన్నీరుని తుడుస్తోంది అర్చన. ఇది బాధతో వచ్చే నీరు కాదు, ఆనంద బాష్పాలు, చాలా కాలం తర్వాత నిన్ను ఇక్కడ చూస్తున్నాను కదా, అందుకే ఇది అని కన్నీటిని తుడుచుకుంటూ,
అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది అన్నపూర్ణ. అందరం బాగున్నాం అంటూ నవ్వుతూ చెప్తూ మీరు అని అడుగుతుంది అర్చన. చూసావు కదా ఎలా ఉన్నామో, సంతోషంగా ఉన్నాయనే చెప్తున్నారు, కానీ అసలైన సంతోషం ఇప్పుడు నిన్నిలా చూడగానే వచ్చింది. సరే రా, వచ్చి కూర్చో, ఈరోజు నేను నా చేతితో నీకు తినిపిస్తాను అని పిలుస్తోంది అన్నపూర్ణ. లేదత్తయ్య, నేను తినే వచ్చాను, మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటామని వచ్చాను అంటూ తన అత్తయ్య మామయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా, ఆశీర్వాదమా? దేనికమ్మా? ఏమైనా విశేషమా అన్నారు పరమేశ్వరరావు. వేరే ఏం లేదు, నేను ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయబోతున్నాను, దానికి మీ ఆశీర్వాదం కావాలి అంటుంది. నువ్వు ఏ పని చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మాకు నీ తెలివితేటల మీద పూర్తిగా నమ్మకం ఉంది అని అంటూ దేవుని ముందున్న ప్రసాదం తీసుకొస్తూ, టిఫిన్ ఎలాగో తినలేదు, కనీసం ప్రసాదమైన తినిపిస్తాను అంటూ తినిపించి, ఆ దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా నీతో ఉంటుంది అని ఇద్దరూ బ్లెస్ చేస్తారు. సరే అత్తయ్య, ఇంక నేను వెళ్తాను అని చెప్పి ఇల్లంతా చుట్టూ చూస్తోంది అర్చన. ఏంటమ్మా లోపలికి చూస్తున్నావు? వాడు లేడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంటుంది అన్నపూర్ణమ్మ. ఆహా అదేం లేదత్తయ్య, నేను నార్మల్గానే చూస్తున్నాను అని అంటుంది కంగారుగా, మనసులో బాధపడుతూ. ఎందుకే నా దగ్గర అబద్ధం చెప్తున్నావు? నాకు తెలుసు నువ్వు మీ బావ కోసం వెతుకుతున్నావని అని అన్నపూర్ణ అనబోతూ ఉండగా వెంటనే అర్చన కంగారుగా, లేదత్తయ్య, నేను బావ కోసం వెతకలేదు, ఇంక నేను వెళ్తాను అంటూ బయటికి అడుగులు వేస్తుంది. మనసులో బాధను బయటికి కనపడినీయకుండా అర్చన బయటికి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ పరమేశ్వరరావు బాధపడుతూ, ఎందుకండి ఇలా జరిగింది? ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, ఇద్దరు బావ మరుదులు, ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోయేవారు, కానీ ఇప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమే లేదు. అరవింద్కి అర్చన పేరెత్తితేనే మన మీద ఉబ్బెత్తున ఎగిరి పడుతున్నారు, దాని మీద కోపం పెంచుకుంటున్నాడు. అర్చన కూడా వాడిని చూడ్డానికి ఇష్టం లేనట్టే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారో అని కళ్ళ వెంట నీటితో భర్త పరమేశ్వరరావుని హత్తుకుని ఏడుస్తుంది. ఆటోలో బయలుదేరిన అర్చన తన కన్నీళ్లు తుడుచుకుంటూ కళ్ళు మూసుకొని గతకాలపు సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో, అరవింద్ అరవింద్ చూడ్రా, న్యూస్ పేపర్ చూడు అంటూ పిలుస్తోంది అరవింద్ని అన్నపూర్ణమ్మ సంతోషంతో. వస్తున్నానమ్మా అంటూ తన రూమ్ నుండి బయటకొచ్చి తల్లి చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని తీసుకుని చదువుతూ, వావ్ అమ్మా, గ్రేట్ న్యూస్, అయితే మనం అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు తన ఫేవరెట్ స్వీట్ చేయమ్మా, నేను తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి తీసుకుంటాను అంటూ పరుగున వెళ్తాడు అరవింద్. అన్నపూర్ణమ్మ, పరమేశ్వరరావు, అరవింద్ ముగ్గురు కలిసి లక్ష్మి కుమార్ల ఇంటికెళ్తారు. లక్ష్మి కుమార్లు ముగ్గురిని చూసి, రండి, రా అన్నయ్య, రా వదిన, రా అరవింద్ అని లోపలికి పిలుస్తోంది లక్ష్మి. అరవింద్ కుటుంబం లోపలికి వస్తూ, మేము ఈరోజు న్యూస్ చదివాం వదిన, ఇక ఉండలేక పరుగున వచ్చేసాం, ఇదిగో తనకిష్టమైన పాయసం నా చేతులతో నేనే చేసి తీసుకొచ్చాను అంటూ పాయసాన్ని లక్ష్మి చేతిలో పెడుతుంది అన్నపూర్ణమ్మ. అర్చనకి అన్నపూర్ణ చేతితో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. ఆమె పేరులో ఉన్నట్టే దేవి అన్నపూర్ణలా ఆమె చేతిలో కూడా ఆ మహత్యం ఉంటుంది అంటుంది అర్చన. వదినా, ఈరోజు మీ చేతి పాయసం తింటుంది కదా, ఇంకా ఈ రోజంతా దానికి ఆనందమే అని అంటూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మి. వెంటనే అరవింద్ మాట్లాడుతూ, అత్తయ్య, అర్చన ఏది, ఎక్కడుంది అంటూ అడుగుతాడు పట్టరాని ఆనందంతో. లోపలుందిరా, ఇంకా నిద్ర లేవలేదు, హాలిడేస్ కదా, ఇంకా కాసేపు నిద్రపోని అని మీ మామయ్య దానిని లేపనివ్వలేదు, హాలిడేస్ వచ్చినప్పటి నుండి ఇదే వరస అంటుంది లక్ష్మి. నిద్రపోని అమ్మా, మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితే మళ్ళీ పరిగే కదా అని అర్చన మీద జాలిగా అంటూ ఉంటారు పరమేశ్వరరావు. ఇదిగో ఇదే వరుస, మీ అందరూ దానికి గారాబం చేయనట్టే, అది అస్సలు నేను చెప్పే మాటే వినడం లేదన్నయ్య అంటుంది లక్ష్మి. అత్తయ్య, నేను వెళ్ళి నిద్ర లేపుతాను, తనకి ఇంకా విషయం చెప్పలేదు కదా, ఫస్ట్ నేనే వెళ్ళి చెప్పి సర్ప్రైజ్ ఇస్తాను అంటూ పరుగున అర్చన గదికి వెళ్తాడు అరవింద్. అరవింద్ లోపలికి వచ్చేసరికి మంచి గాఢమైన నిద్రలో ఉంటుంది అర్చన ముంగురులు గాలికి ఆమె కళ్ళపై ఎగురుతూ ఉంటే అలా ఆమెని చూస్తూ ముందుకి నెమ్మదిగా అడుగులు వేస్తూ ముఖంపై పడిన వెంట్రుకల్ని సవరిస్తూ అలాగే ట్రాన్స్లో ఆమెను చూస్తూ ఉంటాడు అరవింద్. అర్చన వెంట్రుకలను సవరిస్తూ అరవింద్ చేతుల్ని సడన్గా అర్చన పట్టుకోగా అరవింద్ షాక్ అవుతాడు. లేచిందా అంటూ అర్చన వైపు చూస్తూ ఉండగా సడన్గా అర్చన పక్కకు తిరిగి అరవింద్ చేతిని తన గుండెల్లో ఆదిమి పట్టుకుంది.
హఠాత్తుగా అరవింద్ గుండెల్లో అలజడి. వెంటనే తన చేతిని వెనక్కి తీసుకోబోతుండగా అర్చనకి మెలకు వస్తుంది. తన ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి వెంటనే లేచి అరవింద్ చేతిని విడిచిపెట్టి కంగారుగా, బావా నువ్విక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పుడొచ్చావు అంటూ కంగారుగా అడుగుతుంది. ఎందుకే అంత కంగారు పడుతున్నావు, ఏదో దెయ్యాన్ని చూసినట్టు, వచ్చింది నేనే కదా. అర్చన నిద్రలో నుండి తేరుకొని, లేదు బావా ఎర్లీ మార్నింగే వచ్చావు కదా, అది కూడా నీ చెయ్యి నేను అంటూ తడబడుతుంది. అంత లేదు. ఏంటి ఇంకా ఎర్లీ మార్నింగా, మార్నింగ్ 10 అవుతుంది, తమరు ఇంకా నిద్ర లేవలేదు. నిన్ను లేపడానికి వస్తే తమరు నా చేతిని లాగి పట్టుకున్నారు. ఏంటి పగటి కలలేమైనా కంటున్నారా, నా చేతిని పట్టుకుని పడుకున్నారు, ఎవరు కలలో అంటూ అర్చనాని ఆట పట్టిస్తున్నాడు అరవింద్. బావా అని అంటూ, నిన్ను అంటూ అరవింద్ని వెంట పరుగులు పడుతూ ఉంటుంది. అమ్మో దయ్యం, ఇప్పుడు నేను నీ చేతికి దొరికితే నన్ను చంపేస్తావు అంటూ పరిగెడతాడు. బావా ఆగు ఆగు బావా అంటూ తనని పట్టుకోవడానికి ఇల్లంతా పరుగులు పెట్టిస్తోంది. వీళ్ళిద్దరి అల్లరి చూస్తూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఇద్దరిని, ఒరే ఆగండిరా, ఎందుకలా పరిగెడతారు, పడిపోతారు అంటూ అరుస్తారు అర్చన అరవింద్ తల్లిదండ్రులు నవ్వుకుంటూ. తన అత్తయ్య మామయ్యలను చూసి కొంచెం నెమ్మదై సంతోషంతో అత్తయ్య మామయ్య అంటూ ఆనందంతో ఇద్దరినీ కౌగిలించుకుంటుంది అర్చన. అన్నపూర్ణ పరమేశ్వరరావు అర్చనాని హత్తుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. అరవింద్ కొంతసేపటికి, అర్చు ముందు ఫ్రెష్ అయ్యి రాపో, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, స్వీట్ పెట్టాలి అన్నాడు. స్వీటా, ఎందుకు అంది. చెప్తాను కదా సర్ప్రైజ్ అని, వెళ్ళు అని అంటూ వాష్రూమ్ వైపు పంపిస్తాడు. ఏంటబ్బా అని అనుకుంటూ లోపలికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత బయటకొచ్చి చెప్పండి అని అంటుంది. అన్నపూర్ణ అర్చన నోట్లో పాయసం పెడుతూ కంగ్రాక్స్ రా తల్లి అని అంటుంది. అర్చన ఆశ్చర్యంగా, దేనికత్తయ్యా కంగ్రాక్స్, ఈ పాయసం దేనికి అంటూ పాయసం మొత్తం తినేస్తూ ఉంటుంది. ఒసే ఎవరైనా ఆశ్చర్యంతో దేనికి అనడం అంటే సరే, కానీ ఆశ్చర్యంతో పాయసం మొత్తం తినేయడం ఏంటే తిండిపోతూ అన్నాడు అరవింద్. బావా అంటూ అరవింద్ వైపే చూస్తూ, ఇది మా అత్తయ్య చేసిన పాయసం, ఆశ్చర్యం ఎంతున్నా అత్తయ్య చేసిన పాయసాన్ని మాత్రం మిస్ అవ్వకూడదు అంటూ అన్నపూర్ణాన్ని కౌగిలించుకుంటుంది. బాగా మెక్కడానికి ఇదొక సాకు, మెక్కు మెక్కు అయ్యాక విషయం చెప్తాలే అన్నాడు. బావా అంటూ మళ్ళీ చూసి పాయసం మొత్తం తిని అయిపోయింది అంటుంది. అందరూ అర్చనకి చెప్పబోతుండగా అరవింద్ ఆపి తన చేతుల్లో ఉన్న గిఫ్ట్ బాక్స్ని అర్చన చేతిలో పెట్టి, కంగ్రాక్స్ మిస్ అర్చన, నువ్వు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చావు అంటూ నవ్వుతూ చెప్పాడు. వాట్ రియల్లీ అంటూ అరవింద్ని హత్తుకొని, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా ఫర్ సేయింగ్ దిస్ న్యూస్ అంటూ ఎగిరి గంతలేస్తూ అరవింద్ని ఊపిస్తోంది అర్చన. ఈ హఠాత్ పరిణామానికి అరవింద్ ఆనందంతో షాక్లో ఉండగా, ఇక్కడ మేము కూడా ఉన్నాం, కొంచెం మా వైపు చూసి మా దగ్గర కూడా విషెస్ తీసుకుంటే మేం కూడా హ్యాపీగా ఉంటాం అని అలిగినట్టు ముఖం పెడతారు. వెంటనే అర్చన అరవింద్ నుండి దూరం జరిగి అందరి దగ్గరగా వెళ్ళి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండగా అందరూ కంగ్రాక్స్ చెప్తుంటే అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. కానీ అరవింద్ మాత్రం అలానే ట్రాన్స్లో ఉండగా కొంతసేపటికి బావా బావా అన్న అర్చన పిలుపుతో ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అర్చనని చూస్తూ తన ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి తను కూడా సంతోషపడతాడు. బావా ఇందులో ఏముంది చెప్పవా అని ముద్దుగా ఫేస్ పెట్టి అడుగుతుంది. వెంటనే అరవింద్ తల్లిదండ్రులు, ఏమోనే ఈ న్యూస్ చూసి వెంటనే నీ కోసం షాపింగ్కి పరుగులు తీశాడు, ఏముందో ఏమో అందులో అని ఆశ్చర్యంగా చూస్తారు అందరూ అలా అడిగే బదులు అందులో ఏముందో నువ్వే ఓపెన్ చేసి చూడు అంటూ అర్చనతో అంటాడు అరవింద్. గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అర్చన. అందులో స్కూటీ కీస్ అండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటాయి. వాటిని బయటకు తీసి ఆశ్చర్యంతో, ఏంటిది బావా అని అడుగుతుంది. కళ్ళు కనిపించడం లేదా, బైక్ కీస్ నీకోసమే, నా పాకెట్ మనీ సేవ్ చేసి తీసుకున్నాను, నాకు తెలుసు నువ్వు ఫస్ట్ వస్తావని, నీకు గిఫ్ట్గా ముందుగానే రిజిస్ట్రేషన్ కూడా చేయించాను అని అంటూ నవ్వుతూ అర్చన చేతిలో కీస్ పెడుతూ, ఈ రోజు నుండి ఈ బైక్ నీది అంటాడు. వావ్ బావా థ్యాంక్ యూ అంటూ మళ్ళీ అరవింద్ని హత్తుకోగా ఈసారి అరవింద్ అర్చన ఆనందాన్ని చూసి తను సంతోషంతో అర్చనని హత్తుకుంటాడు. అమ్మా మేమింక ఇక్కడే ఉన్నాం కదా, కొంచెం చూసుకోండి అమ్మా, పెళ్ళయ్యే వరకు కొంచెం దూరంగా ఉండండి అంటూ అరవింద్ తల్లి ఇద్దరిని ఆట పట్టిస్తోంది. ఆ మాటలతో అర్చన అరవిందులు దూరం జరిగి అర్చన తల కిందికి దించుకుని సిగ్గుపడుతూ తన గదికి పరుగులు తీస్తుంది.
అరవింద్ కూడా సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఇంత సంతోషంగా ఉన్న వీరి జీవితాల్లో ఎటువంటి వలయం వీరిని చిక్కుకునేలా చేసింది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.